నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఒక దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ని అత్యంత కిరాతకంగా కిడ్నాప్ చేసి హత్య చేసి సజీవ దహనం చేసినటువంటి కుల దురహంకార హత్య జరిగింది. ఈ కుల దురహంకార హత్యను కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రధానంగా ఈ హత్య వెనకాలన్నటువంటి పాత్రదారులను సూత్రధారులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ హత్య వెనక యువకుడు దళితుడు కావడం, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి యువతి వాళ్ళ కుటుంబం కావడంతో ఈ కుల దురహంకారంతో జరిగినటువంటి హత్య తప్ప మరొకటి. ఈ హత్య జరగడం వెనకాల మొయినాబాద్ పోలీసుల యొక్క ప్రేక్షక పాత్ర, నిర్లక్ష్య పాత్ర దీని వెనకాల ఉంది. వాళ్ళు కూడా వేధించినటువంటి ఫలితం ఉందని చెప్పి కుటుంబ సభ్యులు మాకు తీసుకొచ్చారు. అందుకనే పోలీసుల యొక్క దుశ్చర్యలు కూడా తీవ్రంగా ఖండిస్తారు. ఈ హత్య వెనకాల ఉన్నటువంటి కేవలం వెంకటేష్ వధువు తండ్రి ఒక్కడే ఉన్నాడన్నట్టుగా పోలీసులు తెలియజేస్తా ఉన్నారు. దాని వెనకాల పాత్రదారులు సూత్రధారులు దీంట్లో చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 142 కుల దురహంకార హత్యలు జరిగింది. ఏ ఒక్క హత్య వెనకాల ప్రత్యక్షంగా చూసినా పోలీసుల యొక్క నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ హత్య కూడా ఒక సిరీస్ లాగా వరుస క్రమంలో 142 కుల దురహంకార హత్యలు జరిగిన కులాంతర విభాగంలో ప్రత్యేక రక్షణ చట్టం చేయకపోవడం వల్ల ఇది జరుగుతుంది. కులాంతర పెళ్లి చేసుకోవటం ఏమైనా నేరమా? అదేమైనా చట్ట వ్యతిరేకం అంటే చట్టబద్ధమే అని చెప్పేసి చట్టం చెబుతున్నది. ఎట్లా 21 సంవత్సరాలు నిండినటువంటి యువకుడు 18 సంవత్సరాలు నిండినటువంటి యువతి ప్రేమించుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, సహజీవనం చేసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెబుతున్నది, చట్టం చెబుతున్నది. పోలీసులు ఆ చట్టాన్ని గౌరవించేటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు టార్చర్లు పెట్టేటువంటి పద్ధతుల్లో ఉంటున్నారు. అందుకనే ఇప్పుడు ఈరోజు రాజశేఖర్ తల్లి, తండ్రి, భార్య ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉంటుందో ఆ ఫిర్యాదులో చేర్చిన ప్రతి ఒక్కరిని ఎక్కడా పోలీసుల యొక్క దరఖాస్తును చేంజ్ చేయకుండా తక్షణమే ఉన్నట్టుగా ఛార్జ్షీట్ వేయాలి, కేసు నమోదు చేయాలి. ఆ నిందితులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో మరో కుల దురహంకార హత్య జరగకుండా చూడాలని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలియజేస్తూ లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని చెప్పి KVPS పక్షాన హెచ్చరిస్తున్నారు.